దుండిగల్ పిఎస్ ఆవరణలో మేడ్చల్ ఏసీపీ విలేకరుల సమావేశం నిర్వహించారు. దుండిగల్ ఓఆర్ఆర్ వద్ద దుండిగల్ పోలీసు మేడ్చల్ ఎస్ఓటీ మేడ్చల్ ఆధ్వర్యంలో తనిఖీలు రహస్యంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్దన 33 లక్షల రూపాయలు విలువ చేసే 94 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒడిశా రాష్ట్రం సుక్మా నుండి తెలంగాణ రాష్ట్రం మీదుగా కర్ణాటకలోని గుల్బర్గ్ వరకు సరఫరా చేస్తున్న ఇద్దరు డ్రగ్ ఫెడర్లు. పోలీసుల అదుపులో షేక్ మునావర్, ఘంటసాల జగదీష్, మరొకరు నిందితుడు దేవా సచిన్ పరారీలో ఉన్నాడని ఏసీపీ తెలిపారు. నిందితులైన ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్కు తరలించిన పోలీసులు. వీళ్ళు డైరెక్ట్ ట్రాన్స్పోర్టర్స్. వీళ్ళు గుల్బర్గాలో దేవా అనే అతనికి ఇస్తే అక్కడ నుంచి కన్జ్యూమర్స్కు డిస్పర్స్ అవుతుంది. వీళ్ళు మెయిన్ ట్రాన్స్పోర్టర్స్. ఇప్పుడు దేవాలయం అతను కొనుక్కుంటున్నాడు సార్. కొనుక్కుంటున్నాడు అతడు. అంటే అతడు కూడా రావాలి, ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అతడు. అదే టైంలో మన పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఎట్లా సరఫరా చేస్తున్నారు సార్? ఎట్లా సరఫరా? లారీలలో మామూలుగా బ్యాగుల్లో పెట్టుకొని లారీల్లో మా కమిషనరేట్ ఎస్ఓటీ టీము మరియు మా దుండిగల్ ఇన్స్పెక్టర్స్ రోటరీ క్లబ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ అక్కడ ఉన్న సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర 98 కేజీల గాంజాయి మరియు 33 లక్షల వర్త్ గాంజాయి దొరికింది. దాన్ని ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా ఈ గాంజా వీళ్ళు సుక్మా జిల్లా నుంచి లారీలలో మామూలుగా ప్యాసింజర్స్ లాగా ట్రావెల్ చేసుకుంటూ తీసుకొని వచ్చి నెక్స్ట్ ఇది దేవా అనే అతనికి కర్ణాటక గుల్బర్గాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దాన్ని మనం మా ఎస్ఓటీ టీం అండ్ మా లోకల్ పోలీసుకున్న దుండిగల్ పోలీసుకున్న సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు కనుక్కోగా వాళ్ళు షేక్ మునవర్, సన్నాఫ్ షేక్ షఫీ అనే అతను, ఇతడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. అదేవిధంగా ఘంటసాల జగదీష్, సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 19 years, ఇతడు కూడా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. వీళ్ళిద్దరిని గత కేసుల గురించి విచారిస్తే ఇందులో మునవర్ పైన ఒక పోక్సో యాక్ట్ ఉన్నది. వెంటనే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్నాళ్ళని చేస్తున్నారు వీళ్ళు? రీసెంట్గానే స్టార్ట్ చేశారు. గాంజా కేసులు ఇంతవరకు అయితే పట్టుపడలేదు. కాకపోతే ఈ ఈజీ మనీ కోసం అలవాటు పడి గాంజా అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే కారణంతో వీటిని అమ్మడం జరుగుతుంది.